అందరికీ నమస్కారం. రోజుకో మాటకు స్వాగతం. ఈ రోజు మాట ఎవరైనా ఒక్క మాట అంటే 100 ఏళ్ళు ఏడుస్తారంటారు కదా. అలాగే నేను కూడా వాళ్ళేమనుకున్నారో వీళ్ళేమనుకున్నారో వాళ్ళేమంటారో వీళ్ళేమంటారో అని ఎప్పుడు వాళ్ళు ఏదన్నా అదే ఆలోచన చేస్తూ కూర్చునేదాన్ని. దీనికి సంబంధించిన చిన్న స్టోరీ చెప్తాను. ఒక ఊళ్ళో ఒక సావుకారి ఉంటాడు. ఆయన కూడా నాలాగే వాళ్ళేమంటారో వీళ్ళేమనుకుంటారో వాళ్ళు ఇలా అన్నారు అలా అన్నారు అని ఎప్పుడు యోచన చేస్తూనే ఉంటాడు. ఒకసారి కట్టపైన కూర్చున్నప్పుడు వాళ్ళ ఫ్రెండ్ అడుగుతాడు, ఎందుకు నువ్వు ఎప్పుడు ఒకలా ఉంటావు కదా అంటే, అప్పుడు తనకి ఏమైతుంది కదా అది చెప్పేస్తాడు. అప్పుడు ఏం చెప్తాడు, పక్క ఊర్లో ఒక గురువులు వచ్చారు, ఏం సమస్యలున్నా అన్ని పరిహారం చేస్తారు, అక్కడికి వెళ్దాంరా అని పిలుచుకేస్తాడు. సమస్యను చెప్పుకుంటాడు. అప్పుడు గురువు ఏమంటాడు, చిన్న సమస్య కదా, దీనికి ఒక చిన్న పరిహారం ఉంది చెప్తాను, నీవు అలా చెయ్యి అని. పక్క వీధిలో శివాలయం టెంపుల్ ఉంది కదా, అక్కడికి చెంబు నిండగా నీళ్లు తీసుకెళ్ళిపోయి శివునికి అభిషేకం చేస్తే నీ సమస్య పరిహారం అవుతుంది అని చెప్పాను. కానీ నీవేం వాటర్ తీసుకుంటావు కదా చెంబు నిండా నీళ్లు, అది ఒక్క డ్రాప్ కూడా అంటే ఒక్క చుక్క కూడా కింద పడకూడదు, అట్లా తీసుకెళ్లి నీవు అభిషేకం చేసి రావాలి. నెక్స్ట్ డే స్నానం చేసి చెంబు నిండా నీళ్లు తీసుకొని పక్క వీధిలో ఉంటది కదా టెంపుల్, అక్కడికి చాలా నిదానంగా ఒక్క డ్రాప్ కూడా కింద పడనట్లు అభిషేకం చేసి వస్తాడు. వచ్చి గురువు దగ్గరికి నమస్కరించి చెప్తాడు, నీళ్లతో అభిషేకం చేసి వచ్చాను అని చెప్పినప్పుడు, అయితే నీ సమస్య పరిష్కారం అయింది. అప్పుడు సావుకారి షాక్ అవుతాడు. ఎలాగా అంటే, నీవు మార్నింగ్ వాటర్ తీసుకొని పోతుంటే కదా, అప్పుడు నీవు పోయేటప్పుడు మీ ఇంటి పక్కల వాళ్ళు, ఇంటి ఎదురు వాళ్ళు, దారిన చూసేవాళ్ళు పోయేవాళ్ళు అందరూ నీ గురించి అనుకున్నారు, ఏం మాట్లాడలేరు అనుకుంటున్నావా? ఒకరు అంత నిండగా ఎందుకు తీసుకుపోవాలి అన్నారు, ఇంకొకరు కొద్దిగా చల్లితే ఏమయ్యేది ఉంది అన్నారు, ఇంకా కొంచెం తక్కువగానే తీసుకెళ్లొచ్చు కదా అని, ఇలాగే తమకి ఏం తెలుసో అది వాళ్ళందరూ చెప్తూనే ఉన్నారు. కానీ నీవు ఎవ్వరి మాట పట్టించుకోలేదు, ఎందుకంటే నీ ఉద్దేశం మంచిది, పోయి నేను జలాభిషేకం చేయాలి, అందుకని వాళ్ళు ఏమన్నా నీవు పట్టించుకోకుండా పోయి అభిషేకం చేసి వస్తేవి అని చెప్తాడు. నిజం కదా ఫ్రెండ్స్, మేమైనా అంతే, వాళ్ళేమనుకుంటారో వీళ్ళేమంటారో అని ఎప్పుడు ఆలోచిస్తూ కూర్చోదానికన్నా మనం చేసే ఉద్దేశం మంచిదే ఉన్నప్పుడు మనం ముందు చూసి పని చేసుకోవాలని చెప్తూ ఈ రోజు మాట ముగిస్తున్నాను. మీలో కూడా ఎవరికైనా ఇలాంటి అనుభవం అయ్యంటే కమెంట్లో తెలియజేయండి. మరో మాటతో కలుసుకుంటాను.